కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఇరిగేషన్ కార్యాలయంలో కీలక ఫైల్స్ మిస్ అయ్యాయి. లోయర్ మానేరు డ్యామ్ ఆఫీసులో కంప్యూటర్లతో పాటు ఫైళ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ఫైల్స్ మాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ కార్యాలయంలో ఉన్న 4 సిపియులు, 4 మానిటర్లు, 4 ప్రింటర్లు చోరీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇదే ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. కీలక ఫైళ్ల చోరీపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో దర్యాప్తు చేపట్టారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఫైళ్ల చోరీపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. లోని సాగునీటి శాఖ కార్యాలయంలో రాత్రి దొంగతనం జరిగింది. దొంగతనానికి సంబంధించి 4 సిపియులు, 4 మానిటర్లు, 2 ప్రింటర్లు కూడా పోయినట్టు ప్రాథమికంగా అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి అంటే ఈ దొంగతనానికి సంబంధించిన నేపథ్యాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ ఆఫీస్లోనే మానేర్ రివర్ ఫ్రంట్కి సంబంధించినవి కావచ్చు, సాగునీటి శాఖకు సంబంధించినవి కావచ్చు, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో కీలక ఫైళ్లు ఉన్నట్టయితే సమాచారం ఉంది. ఈ ఫైళ్లు పోవడం అనేది ఒక కలకలం రేపుతా ఉన్నది. ఇంతకుముందు గత సంవత్సరం కూడా సరిగ్గా ఇదే సమయంలో ఇలాగే కంప్యూటర్లను మాత్రమే చోరీ చేసిన ఘటన మరొక ముందే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ చోరీ ఘటన ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు. మనకు సంబంధించి దీనికి విచారణ అయితే సాగుతూ ఉన్నది. క్లూస్ టీమ్ వివరాలను సేకరిస్తూ ఉన్నారు. క్లూస్ టీమ్ వివరాలు దొంగతనానికి ఎప్పుడు జరిగింది, అసలు నిన్న సండే కావడం, ఆ తర్వాత మొన్న సాటర్డే, నిన్న సండే కావడంతో దొంగలకు ఈ పని సులువైందని చెప్పవచ్చు. క్లూస్ టీమ్ అయితే వివరాలను సేకరిస్తూ ఉన్నారు. మనతో పాటు తిమ్మాపూర్ సిఐ స్వామి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీనికి ఈ దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు మీకు ఎప్పుడు వచ్చింది? దొంగతనానికి సంబంధించి నిన్న ఈవినింగ్ ఫిర్యాదు వచ్చిందండి. దాని మీద సూపరింటెండెంట్ గారితో దరఖాస్తు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే దీనికి సంబంధించిన సరౌండింగ్ సీసీ కెమెరాలు కూడా చెక్ చేసినాము. ఇప్పుడు కేసు విచారణలో ఉంది. ప్రస్తుతం అయితే మేము క్లూస్ సింగ్తో తీసుకొచ్చి ఏమైనా ఫింగర్ ప్రింట్స్ డెవలప్ అవుతాయని చెక్ చేస్తున్నాము. విచారణ ముగిసిన తర్వాత కేసు పూర్తి వివరాలు అనేది మీకు తెలియపరుస్తాం. అంటే ఇందులో ఏమేమి పోయినాయని చెప్పారు సార్? ఒక 4 సిస్టమ్స్ పోయినాయండి. అంటే దాంట్లో మానిటర్ అండ్ సిపియు కలిపి ఒక 4 సిస్టమ్స్, 2 ప్రింటర్స్ పోయినాయని చెప్పి దరఖాస్తులో ఇచ్చింది. ఇంకేమైనా ఫైల్స్ కానీ అవి పోయినట్టు వాళ్ళు ఏమైనా పేర్కొన్నారా? లేదండి, ప్రస్తుతం అయితే ఫైల్స్ ఏం పోలేదు. ఇప్పటి వరకు అయితే ఫైల్స్ పోయినట్టుగా మాకేమో దరఖాస్తులో కూడా ఇవ్వలేదు. ఆ సిస్టమ్లలో ఏమున్నాయని పేర్కొన్నారా? మామూలు సిస్టంలో పోయినాయని చెప్పేసి పేర్కొన్నారా ఫిర్యాదులు? ఓన్లీ సిస్టమ్స్ పోయినాయని అన్నారు. కాదంటే దాంట్లో డాటా ఏముంది అనేది చెప్పలేదు. ఇంకా ఈ సిస్టంలో పోయినట్టుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిన్న ఫిర్యాదు చేశారని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. దీంట్లో విలువైన డాటా అయితే ఉంది. మానేరు రివర్ ఫ్రంట్కి సంబంధించిన కోట్లాది రూపాయల పన్నులు జరిగిన డాటా కూడా ఈ కంప్యూటర్లలో ఉన్నట్టు ప్రాథమికంగా మనకున్న సమాచారం. అయితే ఈ విలువైన డాటాతో పాటుగా సాగునీటి శాఖకు సంబంధించిన కూడా పలు పనులకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా ఈ సిస్టంలలో ఉన్నాయి. ఈ సిస్టంలో చోరీకి గురి కావడం, ఆ సిపియులు, మానిటర్లు 2 కూడా చోరీకి గురి కావడం అనేది ఒక పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ పోలీసు విచారణ ఏం జరుగుతుంది, గత సంవత్సరం పోయిన కంప్యూటర్లు వాటిలో ఉన్న డాటా వివరాలు ఇప్పటికీ రాలేదు. అయితే సాగునీటి శాఖలో పైన అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫైళ్లు పోవడం అనేది ఒక సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్.